కోటా పెంచండి, యూరియా సరఫరాపై కేంద్ర మంత్రి నడ్డాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి. బోధకులు లేరు, రోగులు ఉండరు. రాష్ట్రంలోని తెలంగాణలోని పలు ప్రైవేటు వైద్య కళాశాలల్లో అధ్వాన పరిస్థితులంటూ కథనాన్ని ఇచ్చారు. ఇక కేటీఆర్ వర్సెస్ మల్లుభట్టి ఈ చర్చల మీద ఎమర్జెన్సీని తలపించేలా సీఎం రేవంత్ రెడ్డి పాలనపై కేటీఆర్ ఫైర్. కాంగ్రెస్ పాలన ఆనాటి ఎమర్జెన్సీని తలపిస్తోందంటూ వ్యాఖ్య. రాష్ట్రంలో చంద్రబాబు చెప్పినట్లు కోవర్టు పాలన సాగిస్తున్నారు. ఆయనకు రచ్చ తప్ప చర్చకు చేతగాదని తేలిపోయిందంటూ కేటీఆర్ వ్యాఖ్య. దానికి సమాధానంగా ఈయన మల్లుభట్టి చర్చ జరగాల్సింది అసెంబ్లీలో, అక్కడ లెక్కలతో సహా అన్నీ వివరిస్తాం. ప్రెస్ క్లబ్ వచ్చి సవాలు అంటే ఎట్లా? సీఎం సవాల్ విసిరింది పెద్ద మనిషి కేసీఆర్కు అంటూ బట్టి విక్రమార్క గారు వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ పేరుతో అభ్యుదయ రైతులకు అవార్డులు ఇస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం నిన్న ఆయన జయంతి సందర్భంగా ప్రకటించింది. సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు ఇస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తివేత. నిన్న చంద్రబాబు గారు కూడా అక్కడికి వెళ్ళిన సందర్భం. ఇక ఎన్నికల ఫలితాల మీద ప్రముఖ సఫాలజిస్టు అరా మస్తాన్ అనుమానాలు. ఆంధ్రప్రదేశ్లో ఏ బూత్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో చెప్పే ఫామ్ 20ని ఒక రోజులో ప్రకటించాలి. కానీ ఏపీలో మాత్రం 109 రోజుల తర్వాత ఏ బూత్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో చెప్పి ఫామ్ 20ని వెల్లడించని ఎన్నికల కమిషన్. అనుమానం ఉంటే ఓడిన అభ్యర్థులు ఫలితాలు వచ్చిన 30 రోజుల్లో కోర్టులో కేసు వేయాలి. కానీ ఫామ్ 20 వెల్లడించింది 109 రోజుల తర్వాత అంటూ ఆయన ఒక టెక్నికల్ సందేహాన్ని మరోసారి వ్యక్తం చేస్తూ ఎన్నికల ఫలితాల తీరుతెన్నులపైన ఇప్పటికే వైసీపీ వారు కూడా 87 నియోజకవర్గాల్లో ప్రభావితం అవుతున్నట్లుగా వాళ్ళు కంప్లైంట్ చేసి వచ్చారు. ఈవీఎంల తీరు కానీ ఓట్ల పర్సంటేజ్ మారిన తీరు కానీ వీటన్నిటి మీద ఈ రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆరా మస్తాన్ గారి వ్యాఖ్య కూడా ఆసక్తికరమైంది. సర్కారు బడికి బై. ప్రభుత్వ పాఠశాలలో భారీగా తగ్గిపోయిన విద్యార్థులు, పడిపోయిన ప్రవేశాలు, ఉన్నవారు టీసీలు తీసుకుపోతున్న వైనం. అయ్యా లోకేష్ గారు, ఇటువంటి వాటి మీద మీరు శ్రద్ధ పెడితే మంచి పేరు వస్తుందని గమనిస్తే మంచిది. పేదలు చదువుకోవడం చంద్రబాబుకి ఇష్టం లేదు. కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నేత చింతామోహన్ వ్యాఖ్య. ఇప్పటికి 5,000 పాఠశాలలను మూసివేశారని చింతామోహన్ గారు చెబుతున్నారండి. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా కాదు. మరి ఆయన మరో 5,000 స్కూళ్ళు మూసివేయాలని కుట్రలు జరుగుతున్నాయని కూడా ఆయన అంటున్నారు. ఇక అడుగడుగున అడ్డంకులు. పోలీసుల ఆంక్షల వలయంలో బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ 100 మందికి నోటీసులు ఇవ్వటం. బహుశా గతంలో ఎప్పుడు వినుండమేమో. 100 కొద్ది సభకు వెళ్తారని అనుమానం వచ్చిన వాళ్ళందరి మీద, వైసీపీ వాళ్ళ మీద అందరి మీద నోటీసులు ఇస్తున్నారండి. ఇది ఒక కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్, వైఎస్ఆర్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీని నిర్వీర్యం చేస్తారా? కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధ్యక్షుడు జగన్ ధ్వజం. అలాగే మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి హత్యకు పక్కా స్కెచ్. మారణాయుధాలతో దాడి వెనుక అసలు కుట్రదే అంటూ కథనాన్ని ఇచ్చారు. నేను కనుక అక్కడ ఉన్నట్లయితే చంపేసి ఉండేవాళ్ళని కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిన్న మాట్లాడింది విన్నాం. బాలాజీ గోవిందప్ప ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఏం ఆధారాలు లభించాయి? అసలు కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? 84 రోజులైనా ఛార్జ్షీట్ ఎందుకు దాఖలు చేయడం లేదు? దర్యాప్తు అధికారిని ప్రశ్నించిన న్యాయమూర్తి. మరి దీనికి సమాధానం ఇస్తారో చూద్దాం. అవును, ఏపీఎండిసి బాండ్లతో 9,000 కోట్లు అప్పు చేశాం. ఇందులో తప్పేముందని ఆయన ఏపీఎండిసి ద్వారా చేయటం మీద, అలాగే ఖజానా నుంచి ప్రైవేట్ సంస్థలు నేరుగా నిధులు తీసుకునే దాని మీద సమర్థిస్తూ మాట్లాడారు. గతంలో ఏదన్నా ప్రభుత్వ ఆఫీస్ తనఖా పెట్టి లోన్ తీసుకుంటే ఇంకేముంది, మొత్తం తనిఖా పెడుతున్నారన్న వాళ్ళు ఇప్పుడు ఏకంగా ట్రెజరీ అంటే డైరెక్ట్గా ప్రైవేట్ వ్యక్తులు బాండ్లు కొన్నవాళ్ళు డైరెక్ట్గా ఒకవేళ వాయిదా కనుక వీళ్ళు చెల్లించకపోతే డైరెక్ట్గా తీసుకునే అవకాశాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం అంటే ట్రెజరీని తనఖా పెట్టినట్లుగానే భావించాలి. దాని మీద వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ బుగ్గన గారు కానీ తీవ్ర విమర్శలు చేస్తే దాన్ని సమర్థించుకుంటూ కేశవ్ గారు మాట్లాడారు. రాజధానిలో గడువులోగా నిర్మాణాలు పూర్తి కావాలి. అమరావతిలో ప్రభుత్వ సంస్థల నిర్మాణాలపై సమీక్షలో సీఎం చంద్రబాబు. సవితమ్మ మాకు కొంచెం విషమివ్వు, మంత్రి అనుచరులు వేధిస్తున్నారు. ఇప్పటికే నా కుమారుని పోగొట్టుకున్న. సోషల్ మీడియా వేదికగా వృద్ధ రైతు ఆవేదన అంటూ పెనుగొండ ప్రాంతంలో జరిగిన ఘటన. అప్పుల బాధతో 2 రైతుల ఆత్మహత్య గార్లదిన్నె ప్రాంతంలో నుంచి వచ్చింది వార్త. విశాఖలో గంజాయి మొక్కల పెంపకం. మొన్న అనుకుంటా ఈనాడు వారు మొత్తం అసలు గంజాయి సాగే లేకుండా చేశారని చెప్పారు. ఇప్పుడు విశాఖ నగరంలోనే గంజాయి పెంచుతున్నట్టుగా వార్త వస్తున్నాయి.
ఇక జగన్ పర్యటనలో అనుమతులు అతిక్రమిస్తే చర్యలు, రోడ్ షోలు ర్యాలీలకు అనుమతి లేదు, చిత్తూరు ఎస్పీ మణికంఠ. 4 ఏళ్లలో ఏ ఒక్క ఏడాది ఇతర రాష్ట్రాల్లో చదివిన స్థానికేతరులే. రాష్ట్రంలోని స్థానికేతర కోటాను ఏపీ విద్యార్థులకు కేటాయించేలా ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వులు. 200 ఆర్థిక సంస్థలకు మెయిల్స్, బాండ్లు కొనొద్దంటూ రాష్ట్రానికి డబ్బు రాకుండా వైకాపా కుట్రల. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక స్తోమత బాగుంటే ఎవరైనా కొనొద్దంటే మాత్రం ఆగుతారా? మరి వీరేమో హైకోర్టులో వాయిద్యం అంటే ఏ జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయానికి జీవో రావటం వాల్సిన తెల్లారేసరికల్లా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసిన తెలుగుదేశం పార్టీ వారు ఇప్పుడు వైసీపీ మీద ఆరోపణ చేస్తున్నారు. 6 నెలల్లోనే క్వాంటమ్ వ్యాలీ, విశాఖలో జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్, మంత్రి నారా లోకేష్ ప్రకటన. ఇలాంటివి మంచి పనులు చేస్తే ఎవరు కాదంటారు కానీ బట్ రెడ్ బుక్ అంటూ పిచ్చుకోవాలి మానుకుంటే వారికి కూడా గౌరవం పెరుగుతుందేమో. పెగ్గు మీద పెగ్గు, రాష్ట్రంలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు. తెలుగుదేశం మీడియానే రాసిందండి. ఏకంగా లెక్కర్ 24%, బీరు ఏకంగా 129%. మొదటి క్వార్టర్లోనే 7,890 కోట్లు అదనపు విక్రయాలతో అధిక ఆదాయం వచ్చేసిందంటే చాలా సంబరంగా వీళ్ళు కథనాన్ని ఇచ్చారు. రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక బ్లూ ప్రింట్ కూడా విడుదల తన మదిలో ఉందని చంద్రబాబు గారు చెబుతున్నారు.